ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనిహా కలెక్షన్స్. ఈరోజైతే దుపట్టాస్ చూపిస్తున్నాను. కొన్ని ప్యూర్స్ అలాగే కొన్ని సెమీస్ ఉంటాయి వీటిలోంచి. మీకు వీటిలోంచి ఏదైనా నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే క్లియర్గా కనపడేటట్టు కలర్ కానీ ప్యాటర్న్ కానీ కొన్ని సేమే వస్తాయి కాబట్టి సేమ్ కలర్స్ ఉండి ప్యాటర్న్స్ మారుతుంటాయి కాబట్టి కొంచెం ప్యాటర్న్ అర్థమయ్యేలాగా క్లియర్గా ఫోటో పెట్టండి మా వాట్సాప్ నెంబర్కి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, మిస్టేక్స్ ఏమీ రావండి వీటిలోంచి. ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది పింక్ కలర్ అండి, ప్యూర్లో వచ్చింది. ఇది ఓవర్లాక్ అయింది, 4 సైడ్స్ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది, అలాగే ఫ్లవర్ బంచ్ వచ్చింది. చూడొచ్చు మీరు, పింక్ కలర్ అండి, బాగుంది. దీని బార్డర్ వచ్చేసి ఇది పళ్ళు సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్. రన్నింగ్ వచ్చేసిందండి, 4 సైడ్స్ కూడా రన్నింగ్ బార్డర్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది 250 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఒక 15 వరకు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం. ఇది గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది, నీట్గా ఫినిష్ అయ్యే ఉంది. ఇది కూడా దీనికి బార్డర్ వచ్చేసి ఇది దీనికి బార్డర్ ఇక్కడ, దీనికి బార్డర్ రాలేదు, ఈ 2 సైడ్స్ మాత్రమే వచ్చింది. పళ్ళు సైడ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. కలర్ చాలా బాగుంది, డ్యూయల్ షేడ్లో ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది కూడా ప్యూర్ లాగే అనిపిస్తుంది. ప్యూర్ అయినా కాకపోయినా ప్రైస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం వస్తుందండి ఏదైనా కూడాను. ఇది చూడండి, సీక్వెన్స్ వర్క్ ఇలాగైతే వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్, ఇది పాచి గ్రీన్ టైప్ ఉంది కలర్. బోత్ సైడ్స్ ఇలా అయితే వచ్చింది. పళ్ళు మాత్రం ప్లెయినే వచ్చింది, పళ్ళు సైడ్ మాత్రం బార్డర్ అయితే ఏమీ రాలేదు. చాలా బాగుందండి. సీక్వెన్స్ వర్క్ స్ట్రైప్స్ లాగా వచ్చింది, నీట్గా చాలా క్లాస్గా ఉంది. దుపట్టా ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్రతి దుపట్టాకి. ఇది పీచ్ కలర్, డార్క్ పీచ్. ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చింది, 2 టైప్స్ బుటీ కూడా వచ్చింది. దీనికి 4 సైడ్స్ రాలేదు బార్డర్. ఇది చందేరి టైప్ ఉంది ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి బార్డర్ వచ్చేసి ఇది బోత్ సైడ్స్ వస్తుంది. పళ్ళు సైడ్ మాత్రమే ఇలా బార్డర్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి. కలర్ చాలా బాగుంది. 200 ఓన్లీ. ఆనియన్ పింక్, ఇది నీమ్ జరీ వచ్చింది. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంబోజ్ వీవింగ్ లాగా కూడా వచ్చింది, చూడొచ్చు మీరు ఇలా. దీనికి కూడా 2 సైడే వచ్చింది, అన్ఫినిష్డ్ వచ్చింది. ఇది మాత్రం బార్డర్, పళ్ళు సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది, 2 సైడ్స్ ఇలా నీమ్ జరీతో వచ్చింది. ఇదైతే సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చందేరి, ప్యూర్ చందేరి అనిపిస్తుంది. చందేరి లేదా మస్లిన్ అయి ఉండొచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. 200 ఓన్లీ. నియాన్ గ్రీన్ ప్యాటర్న్ సేమ్ వచ్చింది, సేమ్ కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని బార్డర్ వచ్చేసి ఇది కూడా 2 సైడే వచ్చింది బార్డర్. అలాగే నీట్గా ఫినిష్ అయ్యే వచ్చాయి దుపట్టాస్. కొన్ని అయితే కొన్నిటికి ఎక్కడన్నా ఒక్కదానికైతే ఫినిషింగ్ అవ్వలేదు. చాలా నీట్గా ఉన్నాయి. కలర్ చాలా బాగుందండి. ఇది కూడా కలర్ కొంచెం వీడియోకి బ్రైట్గా కనిపిస్తుంది, కానీ వీడియోకి అయితే ఇంకా బాగుంది, రియల్గా అయితే ఇంకా బాగుంది. ఇది 200 ఓన్లీ. ఇది కూడా రాణి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ అండి, సూపర్ ఉంది. ఇదైతే మీకు వీలైతే ఇది ఏం బాగుంటుంది అనిపిస్తుంటే ప్యాటర్న్ బాగుండేది ఏదైనా అంటే టాప్కి సెట్ అయ్యేలాగా ఏదైనా ఉంటే హ్యాపీగా టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వీటిలోంచి. పింక్ కలర్ అండి, ఇది జార్జెట్ టైప్ ఉంది. ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ కాదు. దీనికి బార్డర్ వచ్చేసి బోత్ సైడ్సే వచ్చింది ఈ విధంగా. మధ్యలో వచ్చేసి ఇది ప్యాటర్న్ పింక్ కలర్ అండి. ఇదైతే ఫినిష్ అయ్యి రాలేదు, స్టిచ్ చేయించుకోవాలి మీరు. చాలా బాగుంది, రాణి పింక్ కలర్ అండి. ఓన్లీ 200. యాష్ గ్రే కలర్ అండి, డోలా సిల్క్ ప్యూర్. బార్డర్ 4 సైడ్స్ వస్తుంది, కాంట్రాస్ట్లో వచ్చింది. పళ్ళు సైడ్ అయితే మీకు ఇలాగా చాక్లెట్ బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ ఏదో అంటారండి, మరూన్, లైట్ మరూన్. మిడిల్ పార్ట్ అయితే చిన్న బుటీ అయితే వచ్చింది, మ్యాంగో బుటీ లాంటిది. ఇలా ఎంబోజ్ వీవింగ్ కూడా ఉంది, చూడొచ్చు, చెక్స్ టైప్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఇలా వస్తుంది. ఈ పళ్ళు సైడ్ మాత్రం ఈ బార్డర్ అయితే వస్తుంది. చాలా హెవీ లుక్తో ఉందండి. ఇది చాలా బాగుంది, మిస్టేక్స్ అంటూ ఏమీ రాలేదు. అన్ఫినిష్డ్ వచ్చిందండి. ఇది మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓవర్లాక్ అయ్యి వచ్చింది. ఎక్స్ట్రాగా మీకు ఇంకేమైనా కావాలనిపిస్తే చేయించుకోవచ్చు. ఓవర్లాక్ మాత్రం అయ్యింది, చూడొచ్చు మీరు.
4 సైడ్స్ కూడా ఓవర్లాక్ చేసే వచ్చింది. బాగుంది కలర్ కాంబినేషన్, ప్యాటర్న్ కూడా బాగుందండి. ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఏమైనా 15 తీసుకుంటే 15 పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇదొకటి, ఇది ఇందాక చూపించానేమో నేను. 200 ఓన్లీ. సీ గ్రీన్ కలర్ చినాన్ టైప్ ఉంది ఫ్యాబ్రిక్. ప్యాటర్న్ వచ్చేసి ఇలా అడ్డంగా వచ్చింది. దీనికి నీమ్ జరీతో వర్క్ అయితే వస్తుంది. మొత్తం వీవింగ్ అయితే వస్తుంది. 4 సైడ్స్ బార్డర్ వస్తుంది హెవీగా. 2 సైడ్స్ వచ్చింది. ఇటువైపు వచ్చింది. పళ్ళు సైడ్ మాత్రం రాలేదండి. చాలా బాగుంది అయితే. ప్యూర్ అండి ఇది కూడా. ఓన్లీ 200. మిస్టేక్స్ అంటూ ఏమీ నాకైతే వీటిలో కనిపించలేదు. మీరు ఫ్రెష్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయండి ఇవి. వీడియో కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ కలర్ చాలా బాగుంది. లైట్ కలర్ అండి. నాకు ఇప్పుడు వీడియోకి కొంచెం డార్క్ అనిపిస్తుంది. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మెహందీ గ్రీన్ ఇలా ఉంటుంది. గోటాపట్టి లేస్ వచ్చింది దీనికి. మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. 4 సైడ్స్ గోటాపట్టి లేస్ అయితే వచ్చింది. బార్డర్ అయితే పళ్ళు సైడ్ మాత్రమే బోత్ సైడ్స్ వచ్చింది ఇలాగా జిగ్జాగ్ టైప్. చాలా బాగుందండి. నీమ్ జరీ ఉంటుంది మొత్తం కూడా వీవింగ్. అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. 200 ఓన్లీ. ఆనంద బ్లూ కలర్, రామా గ్రీన్ లేదా 4 సైడ్స్ వచ్చింది. దీనికైతే బార్డర్ ఇది ఉల్టా ఉంది. ఇలా ఉంటుంది. కలర్ చాలా బాగుందండి ఇది. 4 సైడ్స్ బార్డర్ వచ్చింది. ప్యూర్ అండి ఇది కూడా. పళ్ళు సైడ్ మాత్రం ఇలా ఉంటుంది. ఇది మిగతా 2 సైడ్స్ అయితే ఇలా వస్తుంది ప్యాటర్న్. మిడిల్ పార్ట్ అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ప్యూర్ లాగే ఉంది. ప్యూర్ అయినా కాకపోయినా, ప్యూర్ అనే అనుకోవద్దు, ప్యూర్ అయినా కాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇదొకటి పింక్లో డిఫరెంట్ షేడ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా నీమ్ జరీ వర్క్ వచ్చింది. దీనికైతే 2 సైడ్స్ బార్డర్ అయితే ఇలా వస్తుంది. పళ్ళు సైడ్ మాత్రమే బార్డర్ వస్తుంది దీనికి. ఇలా కలర్ చాలా బాగుంది. లైట్ వెయిట్ అండి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి. నీమ్ జరీ వర్క్ అండి ఇది. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 15 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్. పాచి గ్రీన్ అండి ఇది. లైట్ వెయిట్ చాలా బాగుంది. ప్యూర్ ఇది కూడా. బోత్ సైడ్స్ 4 సైడ్స్ బార్డర్ వస్తుంది. చూపిస్తాను. ఇది సీక్వెన్స్ వర్క్. మిడిల్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. కలర్ చాలా బాగుంది. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది ఇందాక చూపించినట్టున్నాను. 200 ఓన్లీ. ఎల్లో కలర్ డిఫరెంట్గా ఉంది. 4 సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది దీనికి. ఇది కింద అయితే ఈ విధంగా వస్తుంది. మిగతా పార్ట్ అయితే ఇలా వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే ఇలా బుటీ వచ్చింది. ఎల్లో కలర్ అండి. మ్యాంగో ఎల్లో. ఇది చిన్న ఫ్లవర్ బుటీ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇది చందేరి టైప్ ఉంది ఫ్యాబ్రిక్. ఇలా ఉంటుంది. బోత్ సైడ్స్ వస్తుంది. ఇది 2 సైడ్స్ కూడా ఇలా వస్తుంది. మిగతా 2 సైడ్స్ అయితే ఇది బార్డర్. చందేరి టైప్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. 200 ఓన్లీ. మరూన్ కలర్. ఇది డార్క్ మరూన్ కలర్ అండి. ఇందాక బ్లూలో చూపించాను నేను. సేమ్ అదే అనుకుంటా. లేదండి, ఇది వేరే. చూడండి, ఇది కూడా ప్యూర్ లాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నీమ్ జరీ వర్క్ వచ్చింది. అలాగే ఎంబోస్ వీవింగ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. 4 సైడ్స్ గోటపట్టి లేస్ అయితే వస్తుంది ఈ విధంగా. బార్డర్ మాత్రం 2 సైడే వచ్చిందండి ఇలాగా. ఈ పళ్ళు సైడ్ మాత్రం ఓన్లీ లేస్ మాత్రమే వచ్చింది. చాలా బాగుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మిస్టేక్స్ ఏమీ లేవండి వీటిలో. ఫ్రెష్ లాగానే ఉన్నాయి. మీకు నీట్గా ఉన్నాయి. ఫోల్డింగ్ అది అంతా కూడా. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. డార్క్ గ్రీన్ కలర్ అండి. సీక్వెన్స్ వర్క్ అయితే మిడిల్ పార్ట్ ఇలా స్ట్రైప్స్ లాగా వస్తుంది. బోత్ సైడ్స్ ఇలా బార్డర్ అయితే ఉంటుంది. పన్నా సైడ్ అలాగే ఇది పళ్ళు సైడ్ అనమాట. బోత్ సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే వస్తుంది. 200 ఓన్లీ. ఇది కూడా గ్రీన్లోనే ఒక షేడ్ అండి. ఇందాక చూపించిన దానికి దీనికి కలర్ వేరియన్స్ కలర్ అయితే కొంచెం తేడాగా ఉంది. ఇందాక చూపించింది డార్క్, ఇది కొంచెం లైట్.
మిడిల్ పార్ట్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ అలాగే గోల్డ్ జరీతో ఇలా ఫ్లవర్ బుటీ అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్ అండి. అంచులు ఫినిష్ అయ్యి వచ్చాయి. 4 సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది. 200 ఓన్లీ. డబల్ కలర్ వచ్చింది, పింక్, మిడిల్ పార్ట్ అయితే ఇలా జరీ వీవింగ్ ఉంటుంది. ఇలాగా ఇది ఇలా వస్తుంది. 2 సైడ్స్ మాత్రమే బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. గ్రీన్ పింక్ కాంబినేషన్ బాగుందండి ఇది. ఇక్కడ మళ్ళీ ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు బోత్ సైడ్స్. చాలా అంటే చాలా బాగుందండి ఇది. హాఫ్ అండ్ హాఫ్ 2 కలర్స్ కాంబినేషన్ ఇది. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 15 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్. డార్క్ మరూన్ కలర్ అండి. ఎంబోస్ వీవింగ్ అలాగే జరీతో ఇలాగా చిన్న చిన్న డాట్స్ లాగా కాంతా స్టిచ్ లాగా వచ్చింది. జరీ వీవింగ్. బార్డర్ 2 సైడ్స్ వచ్చింది. పళ్ళు సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది. ఇది అయితే అన్ఫినిష్డ్ వచ్చింది. మీరు స్టిచ్ చేయించుకోవాలి బోత్ సైడ్స్ కూడా. చాలా బాగుందండి ఇది. ఓన్లీ 200. చాలా లైట్ వెయిట్ అలాగే సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. మస్లిన్ డోలా అనిపిస్తుంది నాకైతే. ఫ్యాబ్రిక్ ఏమైనా కావనివ్వండి, ఏదైనా కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి. స్టిఫ్గా లేవు ఏవి కూడా. ఓన్లీ 200. పికాక్ బ్లూ సేమ్ ప్యాటర్న్. పళ్ళు సైడ్ బార్డర్ వస్తుంది. మిగతా 2 సైడ్స్ రాదు. మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 15 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా సేమ్ వచ్చింది. పింక్ మరూన్కి మధ్యలో ఉండే కలర్ అండి. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది ఆల్మోస్ట్. బార్డర్ 2 సైడ్స్ వస్తుంది. కింద అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది. స్ట్రైప్స్ లాగా ఇలా ఎంబోజ్ వీవింగ్ అలాగే చిన్న చిన్న జరీ బూటీతో ఉంటుంది మొత్తం వీవింగ్ అయితే. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 15 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్. ఆనియన్ పింక్ ఇది. ప్యాటర్న్ సేమ్ వస్తుంది, అందుకే ఓపెన్ చేయట్లేదు. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. బేబీ పింక్ కలర్ అండి. అంచులు ఫినిష్ అయ్యి రాలేదు, ప్యూర్లో ఉంది ఇది. మిడిల్ పార్ట్ అయితే ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. దీనికి బార్డర్ అంటూ రాలేదు. ఏ సైడ్ కూడా బార్డర్ అంటూ ఏమీ రాలేదు. భలే ఉంది కలర్, కానీ ప్యాటర్న్ కూడా బాగుంది. అలాగే ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి. మిస్టేక్స్ ఏమీ లేవు వీటిల్లో. ఒకవేళ ఉన్నా కూడా చిన్న మిస్టేక్సే ఉంటాయండి, లేదంటే ఇంత తక్కువకి రావు మనకి. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. యాష్ గ్రే కలర్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. బేస్ అయితే మీకు ఎంబోజ్ వీవింగ్తో వస్తుంది. అలాగే సీక్వెన్స్ వర్క్ లీఫ్ బూటీ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్. పళ్ళు సైడ్ మాత్రమే వస్తుంది జరీతో. ప్యూర్ అండి ఇది కూడా. మిగతా 2 సైడ్స్ అయితే రాలేదు, బార్డర్ లాగా ఏమీ రాలేదు. 2 సైడ్స్ మాత్రమే వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి ఇది. చాలా క్లాస్గా ఉంది. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. స్కై బ్లూ కలర్. ఇందాక చూపించిన ప్యాటర్న్ అండి ఇది. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది నీమ్ జరీతో. ఇది ఎంబోజ్ వీవింగ్తో చిన్న బుటీ చెక్ టైప్ వస్తుంది. అలాగే నీమ్ జరీతోని చిన్న చిన్న బుటీ అయితే వస్తుంది. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మెరూన్ కలర్ అండి ఇది. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది దీనికి. ఇది ఇలా వచ్చింది. స్ట్రైప్స్ లాగా నీమ్ జరీతో వర్క్ అయితే వచ్చింది. అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది దీనికి. అటు ఇటు 2 వైపులా చూడొచ్చు మీరు. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది. అన్ఫినిష్డ్ ఉంది ఇది. స్టిచ్ చేయించుకోవాల్సి ఉంది మీరు బోత్ సైడ్స్. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. నేవీ బ్లూ కలర్ సేమ్ అండి. సేమే వస్తుంది. లేదు, డిజైన్ కొంచెం మారింది, చూపిస్తాను. ఇలా వచ్చిందండి ఇది బార్డర్. 2 సైడ్స్ వచ్చింది బార్డర్ అయితే ఇలాగా. దాని తర్వాత వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇలా స్ట్రైప్స్ లాగా ఇదైతే వచ్చింది జరీతో, నీమ్ జరీతో. మిగతా 2 సైడ్స్ అయితే అన్ఫినిష్డ్ వచ్చింది. స్టిచ్ చేయించుకోవాలి మీరు 4 సైడ్స్ కూడా. బార్డర్ అయితే 2 సైడ్సే వచ్చింది. ఈ 2 సైడ్స్ మాత్రం ఓవర్లాక్ అయి ఉంది, చూడొచ్చు మీరు. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది నేవీ బ్లూ పీకాక్ బ్లూకి దగ్గరగా ఉంది కలర్. మెహందీ గ్రీన్ లేదా పాచీ గ్రీన్.
వీడియోకి కొంచెం లైట్ అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే ఇంకొంచెం డార్క్ ఉంది. నాకు ఇప్పుడు వీడియోకి అయితే కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇది 2 సైడ్స్ వచ్చింది బార్డర్ అయితే. ఇది మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుందండి ఇది కూడా. ఓన్లీ 200. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంది. నేవీ బ్లూ కలర్, 4 సైడ్స్ గొట్టాపట్టి లేస్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఇందాక చూపించినట్టున్నా నేను. ఇంకో పీస్ అయితే ఎక్స్ట్రాగా వచ్చింది. బార్డర్ ఇది 2 సైడ్స్ వస్తుంది. 2 సైడ్స్ అయితే రాదండి, లేస్ వస్తుంది. ఓన్లీ 4 సైడ్స్ మాత్రం లేస్. పళ్ళు సైడ్ మాత్రం మీకు బార్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. ఓన్లీ 200. మెహందీ గ్రీన్ కలర్, 2 సైడ్స్ బార్డర్ అయితే నీమ్ జరీతో వస్తుంది. పళ్ళు సైడ్ అంచులు అన్ఫినిష్డ్ వచ్చాయి. పళ్ళు సైడ్ మాత్రం ఇలా స్టిచ్ అయ్యి వచ్చింది. ఈ సైడ్ మాత్రం మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా నీమ్ జరీతో వీవింగ్ వచ్చింది. అలాగే అటు ఇటు మాత్రం బోత్ సైడ్స్ ఈ నీమ్ జరీ వీవింగ్కి అటు ఇటు అయితే సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ అండి, బాగుంది ఇది కూడా. 200 ఓన్లీ. డార్క్ పీచ్ కలర్, మెహందీ గ్రీన్ కలర్, ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది 2 డబల్ కలర్. అంచులు అయితే బోత్ సైడ్స్ ఫినిష్ అయ్యే వచ్చాయండి. మిడిల్ పార్ట్ చిన్న బుట్టి వస్తుంది. పళ్ళు చాలా బాగుందండి, ప్యూర్. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ప్యూర్సే అండి. ఎక్కడన్నా ఒక్కోటి అయితే ఉండొచ్చు. ప్యూర్ అయినా కాకపోయినా మీకు ప్యూర్ లుక్ అయితే, క్వాలిటీ మాత్రం ప్యూర్ లాగే ఉంటుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. 250. సారీ, దీనికి చూడండి ఇక్కడ డై అవ్వటం అయితే కొంచెం మిస్ అయ్యి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయితే వచ్చింది. చూడొచ్చు మీరు. ఇటు వచ్చింది, మళ్ళీ ఇటు సైడ్ కూడా వచ్చింది. సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ వచ్చింది. 2 సైడ్స్ అయితే వచ్చిందండి. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి, మళ్ళీ దీని గురించి అయితే అడగొద్దు. 250 మామూలుగా అయితే. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఈ మిస్టేక్ రావడం వల్ల ఓన్లీ 200 అండి. 200 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మెంతి కలర్ భలే ఉందండి కలర్ అయితే. నీమ్ జరీతో బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ విధంగా. మిడిల్ పార్ట్ అయితే ఇలా స్ట్రైప్స్ వచ్చేస్తాయి. నీమ్ జరీతోనే అటు ఇటు సీక్వెన్స్ వర్క్ వస్తుంది. మిగతా 2 సైడ్స్ మాత్రం ఇలా ప్లేనే ఉంటుంది. స్టిచ్ చేయించుకుపోయినా పర్వాలేదండి, ఇదేం ఊడి వచ్చే టైప్ కాదు. ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కాబట్టి బయటికి వచ్చే ఛాన్సే ఉండదు. ఇది ఇక్కడ లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు బయటికి రాదు థ్రెడ్. బాగుంది ఇది కలర్, బాగుందండి. నీమ్ జరీ వర్క్, ఈ నీమ్ జరీ లైన్కి అటు ఇటు సీక్వెన్స్ వర్క్. బార్డర్ మాత్రం బోత్ సైడ్స్ వచ్చింది. 200 ఓన్లీ. పింక్ గ్రీన్ కాంబినేషన్. బార్డర్ ఈ 2 సైడ్స్ వచ్చింది. ఉల్టాలో ఉందండి ఇది. సారీ కాదు, కరెక్టే ఉంది. ఇది బార్డర్ అండి, బోత్ సైడ్స్ వస్తుంది. మధ్యలో అయితే ఇలా స్ట్రైప్స్ వస్తాయి. సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది చూడండి, జరీ వర్క్ అలాగే సీక్వెన్స్. డార్క్ మజంటా పింక్ లేదా మరూనిష్ పింక్ అని చెప్పచ్చు. దీనికి ప్యాచ్ వర్క్ కూడా వచ్చింది. బాగుందండి ఇది. ఇందాక కూడా చూపించినట్టున్నాను నేను. ఓన్లీ 200, 250 చెక్ చేసుకోండి, మర్చిపోయాను నేను. ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంది అసలు. మావ్ కలర్ లాగా ఉంది, ప్యూర్ అండి ఇది కూడా. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి. మిడిల్ పార్ట్ అయితే ఇలా బుట్టి వస్తుంది. 4 సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది. అలాగే ఫినిష్ అయ్యి వచ్చింది. లావెండర్ కలర్లో ఇలా బోత్ సైడ్స్ పళ్ళు వస్తుంది. $250. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ కలర్ అయితే చాలా కొత్తగా ఉందండి. డ్యూయల్ షేడ్లో ఉంది ఇది. ఎల్లో గ్రీన్ మిక్స్ అయ్యి, డార్క్ గ్రీన్ మిక్స్ అయ్యి మీకు ఇలా అయితే లుక్ ఉంది. ఇందాక చూపించిన ప్యాటర్న్ అండి ఇది. చాలా కలర్స్ అయితే చూపించాను నేను, 2-3 కలర్స్ వరకు. ఇది ఇంకా బాగుందండి కలర్. దీనికి చూడండి ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే వచ్చింది. ఇలా ఎక్కడన్నా ఒకదాని రావచ్చు. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి, ఏమీ లేకుండా ఇంత తక్కువగా అయితే రావు. ఎందుకంటే ఇవి ప్యూర్స్లో ఉన్నాయండి అన్నీ కూడాను. ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది.
చూడండి వర్క్ అయితే చాలా బాగుందండి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇదైతే స్టాల్ టైప్ ఉందండి. స్టాల్ దుపట్టా అంటారు కదా, అలా ఉంది. టిష్యూతో వచ్చింది. ఇది పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ టిష్యూ వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే ఇలాగా, బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది. మొత్తం నీమ్ జరీ వర్క్. ఈ టిష్యూ మాత్రం మామూలు జరీ వస్తుంది. ఇది మాత్రం నీమ్ జరీ. 2 సైడ్సే వచ్చింది. మిగతా 2 సైడ్స్ అయితే ఇలా ఫినిష్ అయ్యి వచ్చిందండి. ఓవర్లాక్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. స్టిచ్ చేశారు, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఉంది. నీట్గా ఉందండి. ఇక్కడ మళ్ళీ చిన్న ఎంబోజ్ వీవింగ్ లాగా కూడా వచ్చింది. బాగుందండి, చాలా బాగుంది. ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఫిరోజీ కలర్ మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. 4 సైడ్స్ బార్డర్ వస్తుంది దీనికి. సారీ 4 సైడ్స్ రాలేదండి, వచ్చింది అనుకున్నాను నేను. నీమ్ జరీ వర్క్ అండి. ఎంబోజ్ వీవింగ్ కూడా ఉంటుంది. కలర్ చాలా బాగుంది. ఇది 2 సైడ్సే వచ్చిందండి, పళ్ళు సైడ్ రాలేదు. బార్డర్ ఫినిష్ అయ్యే వచ్చింది చూడండి. పళ్ళు సైడ్ కూడా నీట్గా స్టిచ్ అయ్యి ఉంది. ఓన్లీ 200. కొన్ని ప్యాటర్న్స్ అయితే రిపీటెడ్లీ ఉన్నాయండి, కొన్ని కలర్స్ అలాగే ప్యాటర్న్స్ అయితే. ఇది ఆనంద బ్లూ కలర్. దీనికి కూడా ఇలా ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది. పళ్ళు సైడ్ మాత్రం ఇలాగా బోత్ సైడ్స్. అలాగే ఇదైతే బోత్ సైడ్స్ వస్తుంది ఈ విధంగా, కింది వైపు మాత్రం. మిడిల్ పార్ట్ అయితే సీక్వెన్స్ వర్క్ అలాగే నీమ్ జరీ వర్క్తో ఇలా అయితే ప్యాటర్న్ వస్తుంది. ఆనంద బ్లూ కలర్, డార్క్ కలర్ అండి. ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మెహందీ గ్రీన్ కలర్. మిడిల్ పార్ట్ అయితే ఇలా ఎంబోజ్ వీవింగ్ అలాగే చిన్న చిన్న జరీ వర్క్తో ఉంటుంది. ఇలాగా బోత్ సైడ్స్ 2 సైడ్స్ మాత్రమే వర్క్ వచ్చింది, బార్డర్ వచ్చింది. మిగతా 2 సైడ్స్ అయితే ఇలా ప్లేనే ఉంది. అలాగే అంచులు అయితే ఫినిష్ అయ్యి రాలేదు, స్టిచ్ చేయించుకోవాలి మీరు. ఇది 2 సైడ్స్ అయితే బార్డర్ వచ్చింది, పళ్ళు సైడ్ మాత్రం. మిడిల్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. డార్క్ పీచ్ కలర్ అండి. సీక్వెన్స్ వర్క్ అలాగే చిన్న బుటీతో అయితే వచ్చింది. 2 టైప్స్ బుటీ. దీంట్లో వేరే కలర్లో కూడా చూపించాను నేను ఈ టైప్ ప్యాటర్న్లో. అంచులైతే ఈ సైడ్ అన్ఫినిష్డ్ వచ్చాయి. ఇది పళ్ళు. 2 సైడ్స్ మాత్రమే వచ్చింది బార్డర్ అయితే. పళ్ళు సైడ్, పళ్ళు దగ్గర మాత్రం ఓవర్లాక్ అయ్యి వచ్చింది. కొన్ని రిపీటెడ్లీ ఉన్నాయండి ప్యాటర్న్స్ అయితే. నేను చూపించానో లేదో కూడా గుర్తు రావటం లేదు, అందుకని కొన్ని చూపిస్తున్నాను, కొన్ని చూపించటం లేదు. 200 అండి, ఓన్లీ 200 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. వీటి మార్కెట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందండి. మీరు ఫ్రెష్గా కొనాలి అంటే చిన్న చిన్న మిస్టేక్స్తో రావటం వల్ల మాత్రమే మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అలా అని ప్రతి దాంట్లో మాత్రం మిస్టేక్ అయితే లేదు. నాకు తెలిసి ఒక్క దాంట్లోనే చిన్న మిస్టేక్, ఇంకొక దాంట్లో చిన్న వీవ్ మిస్టేక్ అయితే కనిపించింది. ఒక దాంట్లో ప్రింట్ మిస్టేక్, డై అవ్వటంలో కొంచెం అటు ఇటు అయ్యి డై మిస్ అయ్యి కొంచెం మరకల్లాగా కనిపిస్తుంది. ఒకదానికైతే చిన్న పళ్ళు పాటు దగ్గర చిన్న వీవ్ మిస్టేక్ వచ్చింది. ఆ 2 తప్ప మిగతావన్నీ బాగున్నాయండి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా కొన్ని సెమీస్, కొన్ని ప్యూర్స్ ఉన్నాయి. కానీ రెండింటికి ఏమంత తేడా అయితే నాకు కనిపించలేదండి. అన్నీ బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే. ఏదైనా కూడా తీసేసుకోవచ్చు హ్యాపీగా. 200కి చాలా తక్కువ అని చెప్పొచ్చండి. చాలా బాగున్నాయి దుపట్టాస్ అయితే. మామూలుగా అయితే ఈ స్టాక్ నాకు ఇంకా లేట్గా రావాల్సింది, కానీ ఎందుకనో తొందరగా వచ్చేసింది. మా కస్టమర్స్ కూడా నేను అదే చెప్పాను, 1 వీక్ పడుతుంది రావడానికి, మళ్ళీ రీస్టాక్ అవుతాయని చెప్పేసి తొందరగానే వచ్చేసిందండి. కానీ ఈ స్టాక్ వేరే, ఆ స్టాక్ వేరే అండి. చాలా బాగున్నాయి. వీటిలోంచి ఏ దుపట్టా నచ్చినా లేదా ఎన్ని తీసుకోవాలనుకున్నా కూడా మీరు క్లియర్గా ప్యాటర్న్, కలర్ క్లియర్గా కనపడేటట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఏ దుపట్టా తీసుకున్నా కూడా, ఒకటి తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జ్ 80 రూపీస్ పడుతుంది. అలాగే పోస్టల్లో అయితే కొంచెం తక్కువే ఉంటుంది ఛార్జ్ అయితే. పోస్టల్ ఛార్జెస్ అయితే డిటీడీసీలో అయితే మాత్రం ఎక్కువే ఉంటుందండి పోస్టల్ కంటే.
సో మీకు ఏది కావాలన్నా కూడా మీ మీ దగ్గరలో ఉన్న సర్వీస్ ఏది ఉందో దానికైతే తెప్పించుకోండి మీరు కావాలి అనుకుంటే. పోస్టల్ అయితే తక్కువ ఉంటుంది. ఈ కలెక్షన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.